హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మన ఛానల్లోని 3 days వర్క్షాప్ జరుగుతుంది మాస్టర్స్. ఒపోనొపో చక్రాల్ బ్యాలెన్సింగ్ విజయనగరం నుంచి రజనీ మేడం ఈ సెక్షన్ చేస్తున్నారు మేడం. మన జూమ్లోని ఫర్ యూ మీకోసం జూమ్లోని మన ఛానల్లోని వర్క్షాప్ జరుపుకుంటున్నాం మాస్టర్స్. కావున ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాస్టర్స్. ఇప్పుడు జూమ్లో ఉన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ రజనీ మేడం గారికి వెల్కమ్ చెప్దాం. ఈ ఆత్మజ్ఞానం అందించడానికి ఒపోనొపో చక్రాల్ బ్యాలెన్సింగ్ ఈ ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన సరిత గారికి, ఫర్ యూ ఛానల్ వారికి, టీం అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. నేను ఈ రోజు ఈ స్థితిలో ఉన్నందుకు సహకరించిన ప్రతి ఒక్క ఆత్మస్వరూపానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మాస్టర్స్. ఆ హయ్యర్ సెల్ఫ్ తో కనెక్ట్ అయ్యి ఈ రోజు మీకు ఈ అద్భుతమైన జ్ఞానాన్ని అందించగలనని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెషన్ మొదలు పెడుతున్నాను మాస్టర్స్. హాయ్ మాస్టర్స్, డివైన్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈ రోజు మనం హోపోనోపోనో అండ్ చక్ర బ్యాలెన్సింగ్ వర్క్షాప్ ఈ 3 days చెప్పుకోబోతున్నామండి. May 5th, 6th and 7th. సో ఈరోజు మొదటి రోజు హోపోనోపోనో. అసలు హోపోనోపోనో అంటే ఏంటి, అసలు హీలింగ్ అంటే ఏంటి, అసలు హీలింగ్ ఎందుకు చేసుకోవాలి, అది ఎలా అవుతుంది, అది ఏ విధంగా హీలింగ్ అనేది జరుగుతుంది, మనకి ఏ విధంగా అది యూజ్ అవుతుంది, దానివల్ల మన లైఫ్ ఎంతవరకు మెరుగుపరుచుకోగలం. సో నా పేరు రజని అండి, మాది విజయనగరం. నేను లైఫ్ కోచ్ అండ్ హీలర్. ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ లేడీస్ కి నేను స్పిరిచువల్ కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ ఇస్తాను. త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ ఇస్తానండి. ఓవరాల్ న్యూట్రిషన్, తనకి ఎమోషనలీ, మెంటలీ అన్ని విధాల సపోర్ట్ ఉంటుంది ప్రెగ్నెంట్ లేడీస్ కి. సో ఐఎమ్ ఏ న్యూట్రిషనిస్ట్ అండ్ కెరియర్ కౌన్సిలర్ కూడా. సో 1-to-1 సెషన్స్ ఇస్తానండి, హీలింగ్ సెషన్స్ చేస్తూ ఉంటాను. ఇఫ్ ఎనీవన్ వాంట్ యూ కెన్ కాంటాక్ట్ మీ ఆల్సో. సో ఈరోజు మన హోపోనోపోనో సెషన్ ని స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్. సో వెల్కమ్ మాస్టర్స్. సో ఈ 3 days కూడా మనం హోపోనోపోనో అండ్ చక్ర బ్యాలెన్సింగ్ వర్క్షాప్ చేస్తున్నాము. ఇక్కడ మన పాస్ట్ హీల్ చేసుకొని మన డివైన్ ఎనర్జీతో అలైన్ అవుతూ మన లైఫ్ ని మనం అద్భుతంగా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం అండి, హీలింగ్. సో వెల్కమ్ ఎవ్రీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ అండి ఫర్ చూసింగ్ దిస్ డే. ఇది వినడానికి మీరు ఈరోజు వచ్చినందుకు, కొత్త సబ్జెక్ట్ నేర్చుకోవడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. ఈ సెషన్ లో మీకు ఖచ్చితంగా డీప్ మీ లోపల నుంచి మీకు ఒక షిఫ్ట్ అనేది ఖచ్చితంగా జరుగుతుందండి. సో ఈరోజు జస్ట్ లెర్నింగ్ మాత్రమే కాదండి, మీ హీలింగ్ జర్నీ స్టార్ట్ అవబోతుంది. సో ఫస్ట్ అసలు ఈ హీలింగ్ జర్నీ అనేది నాకు అసలు ఈ హోపోనోపోనో చక్ర బ్యాలెన్సింగ్ అనేది ఎలా టచ్ అయిందంటే, మా ఫ్రెండ్ ఒక ఆమె ఉంటుండేది. ఆమె నాకు చాలా క్లోజ్ అనమాట. చిన్నప్పటి నుంచి తను బాగా క్లోజ్ గా ఉండేది. A to Z అన్ని షేర్ చేస్తూ ఉండేది నాకు. సో ఒకసారి తనకి లైఫ్ లో అన్ని ఉన్నాయి, ఫైనాన్షియల్ గా అంతా బాగుంటుంది, మంచి పిల్లలు ఉన్నారు, భర్త, మంచి కుటుంబం, అన్ని విధాల పేరెంట్స్ కానీ అన్ని బాగుండేవి. కానీ ఏదో వెళితే తనకి ఏదో లైఫ్ ని ఈడుస్తున్నట్టుగా, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి అబ్బాయి ఏదో వెళ్తుంది లైఫ్ అంతే. ఒక లైఫ్ మీద ఒక ఇంట్రెస్ట్ కానీ, ఏదో నిస్సత్తువ, ఏదో లాగింగ్, ఏదో అన్సాటిస్ఫాక్షన్ ఎప్పుడు తన దానిలో కనిపిస్తూ ఉండేది.
అంటుండేదాన్ని తన ఫేస్ చూసినప్పుడు, ఎందుకు అలా ఉంటావు నువ్వు, నీకు లేనిది ఏమి ఉంది అని. కానీ తను అనుకోకుండా ఒకసారి హొపోనొపోనో క్లాసెస్ కి ఫస్ట్ అటెండ్ అయిందండి. అటెండ్ అయ్యి 21 డేస్ హీలింగ్ తీసుకున్నాక, హీలింగ్ సెషన్స్, ఆమెలో నేనైతే ఎక్స్ట్రాడినరీ మార్పు చూడగలిగాను. తను ఫస్ట్ నేను చూసిన మార్పు ఏంటంటే, తన ఫేస్ లో ఒక ఆశ, నేను కొంత సాటిస్ఫైడ్ గా లైఫ్ ని లీడ్ చేయడం స్టార్ట్ చేశాను అనే ఆశ కనిపించింది నాకు ఫస్ట్ ఫేస్ లో. ఏంటి నీలో ఈ చేంజ్ అని అడిగితే తను చెప్పిందనమాట, నేను ఇలా సెషన్స్, హీలింగ్ సెషన్స్ తీసుకున్నాను. సో నాకు ఇప్పుడు చాలా చేంజ్ ఉంది నాలో. నేను ప్రతి పని చాలా డిఫరెంట్ గా చేయగలుగుతున్నా. ఎంతూజియాస్టిక్ గా, చక్కగా, ఇష్టపడుతూ సాటిస్ఫైడ్ గా చేయగలుగుతున్నా. ఎవరితో మాట్లాడినా కూడా, ఏదైనా ఏ పనైనా నేను సాటిస్ఫైడ్ గా చేయగలుగుతున్నా. నా లైఫ్ ని ఎంజాయ్ చేయడం మొదలు పెట్టాను అని చెప్పిందండి. అబ్బా, ఇంత చేంజ్ వచ్చిందా దీనిలోని అనిపించి, ఏంటది చూద్దామని నేను కూడా జాయిన్ అయ్యాను హోపోనోపోనో సెషన్స్ లో. సో అక్కడ నేను ఎక్స్పీరియన్స్ చేసిన విషయాలు నన్ను చాలా కదిలించి వేసాయండి. నాలో కూడా చాలా మార్పులు అనేవి నేను గమనించుకోగలిగాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలియని అవేర్నెస్ క్రియేట్ అయిందండి. నా మాట మీద, నేను ఆలోచించే ఆలోచన మీద, నేను చేసే పని మీద నా వర్షన్ అనేది చాలా అవేర్ గా మారింది అది చేసిన తర్వాత. అలాగే చాలా చేంజెస్ నేను చేసుకున్నాను నా లైఫ్ లో. ఐఎమ్ బేసికలీ మెడిటేటర్, కానీ హీలింగ్ ఆల్సో ఐ వర్క్స్ ఎ లాట్ అండి. మనకు ఒక్కొక్కసారి మనం ఒక్కొక్క దగ్గర స్టక్ అవుతాం. మనం మానవ మాత్రలం కదా, ఒకసారి పడిపోతూ ఉంటాం ఊళ్ళో, మళ్ళీ లేస్తూ ఉంటాం. ఇది కామన్ థింగ్. ఈ హీలింగ్ అనేది మనం ఎప్పుడైతే పడిపోకుండా మన ఎనర్జీ లెవెల్స్ ని మెయింటైన్ చేయడానికి యూజ్ అవుతుంది. ప్లస్ మనం ఒకవేళ డౌన్ అవుతూ ఉన్న అవేర్నెస్ క్రియేట్ చేసి, మన మన ఏదైతే ఎనర్జీ మనకి లో చేస్తుందో ఆ ఎనర్జీని క్లెన్స్ చేయడానికి బాగా యూజ్ అవుతుందండి హీలింగ్. త్వరగా మనం కోలుకోగలుగుతాం. సో ఈ విధంగా నాకు ఈ హెప్పనొప్పనో సెషన్స్ అనేవి చాలా బాగా హెల్ప్ అయ్యాయండి. సో అందుకే ఈ జ్ఞానాన్ని నేను నేర్చుకుని నలుగురికి ఇవ్వడం ద్వారా చాలా మందికి ఇది యూజ్ అవుతుందని అనిపించి ఈ సెషన్స్ అనేవి ఈ మధ్య స్టార్ట్ చేశానండి. నేను సెల్ఫ్ గా ఇవ్వడం కూడా, హీలింగ్ సెషన్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నాను. సో ఈ వర్క్ షాప్ లో మనం అసలు తెలుసుకోబోయేది ఏంటంటే, హొపోనొపోనో బేసిక్స్ చెప్తాను మీకు కంప్లీట్ గా. అసలు అది అంటే ఏంటి, అసలు ఎందుకు మన మధ్యకి ఎలా వచ్చింది, అది చేస్తే ఏమవుతుంది, ఎలా చేయాలి అనే బేసిక్స్ అన్ని చెప్తాను. అసలు హీలింగ్ అంటే ఏంటి, మన ఎమోషన్స్ అండ్ లైఫ్ చాలా ట్యాగ్ అయి ఉంటాయండి రెండు కూడా. ఎస్ ఆర్ నాట్? మనం ఒక్కొక్కసారి మనం డెసిషన్స్ మన ఎమోషన్స్ డెసిషన్ తీసుకుంటాయి మాక్సిమం మన లైఫ్ లో. ఆ ఎమోషన్స్ డెసిషన్ తీసుకోవడం వల్లే మన లైఫ్ లో చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది మనం. అవునా కదా, చెప్పండి. సో చక్రాస్ గురించి ఒక అవగాహన ఇస్తాను, అది రేపు సెషన్ లో చెప్తాను. అసలు ఎనర్జీ బ్లాక్స్ అంటే ఏంటి అనేది రేపు సెషన్ లో మనం కవర్ చేద్దాము. సో ఈ హీలింగ్ టెక్నిక్స్ లోని ఫస్ట్ డే ఈరోజు హొపోనొపోనో గురించి మనం మాట్లాడుకుందాం మాస్టర్స్. సో హొపోనొపోనో అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ పేరే చాలా డిఫరెంట్ గా ఉంది పలకడానికి కదా. హొపోనొపోనో అసలు మనకి ఇండియన్ లాంగ్వేజ్ లా లేదు పలకడానికి, వినడానికి కూడా. సో ఇది ఏన్షియంట్ హెవాలియన్ హీలింగ్ ప్రాక్టీస్ అంటారు. అమెరికన్ సైడ్ ఇది ఒక ట్రైబ్ అనమాట. హెవాలియన్ అనేది ఒక ట్రైబ్స్ వాళ్ళు. ఆ ట్రైబ్స్ ఇది ఒక ఏన్షియంట్ పురాతనమైన ట్రైబ్స్ వీళ్ళు. హీలింగ్ ప్రాక్టీస్ కింద ఈ హొపోనొపోనోని వాడేవారు. వాళ్ళకి ఎలాంటి హెల్త్ ఇష్యూ వచ్చినా, వాళ్ళు మెంటలీ డిస్టర్బ్ అయినా, ఏ విధంగా వాళ్ళు దేనికైనా సరే హీలింగ్ ప్రాక్టీస్ ని యూజ్ చేసేవారంట. సో అంత పురాతనమైనది కదండి. అసలు ఈ రోజుల్లో మనకి ఎలా అందుబాటులోకి వచ్చిందని మీకు ఒక క్వశ్చన్ అరైజ్ అవ్వచ్చు. సో అది ఎలా అందుబాటులోకి వచ్చింది అనేది కూడా తెలుసుకోవడం ముఖ్యమే. సో డాక్టర్ హ్యూలెన్ అనే అతను ఒక సైకాలజిస్ట్ అండి. సో అతను అయితే డాక్టర్ హ్యూలెన్ కి ఒకసారి పోస్టింగ్ అనేది వేశారు అక్కడికి. పోస్టింగ్ వేసినప్పుడు హ్యూలెన్ వెళ్ళిన ఒక 2 months కి మొత్తం 200 పీపుల్ కూడా
నార్మల్ పీపుల్ గా మారి వాళ్ళ మైండ్స్ బాగా సెట్ అయ్యి నార్మల్ పీపుల్ లాగా వాళ్ళు అందరూ కూడా మంచి వాళ్ళగా మారి వాళ్ళ తాలూకా బిహేవియర్స్ మారడం వల్ల. ఇది చాలా అతిశయోక్తిగా ఉంది కదండి వినడానికి కూడా. అసలు ఇది నిజంగా జరిగిందా అని అనిపిస్తుంది కదా. యాక్చువల్లీ ఇది ఎందుకు అంత ఖచ్చితంగా జరిగిందని చెప్పబడుతుందంటే, ఇది విని అసలు ఒక హీలింగ్ ప్రాక్టీస్ తో 200 మంది వెళ్ళి అతను ఇంటర్వ్యూ చేస్తాడు. అసలు ఎలా అంటే మీకు ఇది సాధ్యమైంది, అసలు ఎవరికి సాధ్యం కానిది, అలాంటి మనుషుల్ని మార్చారంటే మీరు ఎలా మార్చారనేది చాలా మంది తెలుసుకోవాలి, ఇది చాలా నిజమే కదండి, తెలుసుకోవాల్సిన విషయం అని అడుగుతాడు. అప్పుడు హ్యూలెన్ చెప్తారనమాట, ఏం లేదండి, నేను ఒక రూమ్ లో కూర్చొని నా ప్రాక్టీస్ రూమ్ లో రోజు వాళ్ళ ఫైల్స్ మీద పేరు ఉంటది కదా, ఆ పేరు తీసుకొని రోజు ఒక్కొక్క పేరు మీద హొపోనొపోనో ప్రేయర్ ప్రాక్టీస్ చేసేవారంట. అక్కడ ఎనర్జీ క్లెన్సింగ్ అనేది జరిగిందండి, హీలింగ్ జరిగింది ప్రతి ఒక్క మనిషికి సెల్యులర్ లెవెల్లో. సో వాళ్ళు 2 months లోనే ఉంటారు. నిజంగా వినడానికి అతిశయోక్తిగా ఉంది, కానీ అది నిజంగా జరిగిందండి. అది చాలా పెద్ద పెద్ద మ్యాగజైన్స్ లో కూడా ఇతని గురించి వేశారు. మనం నెట్ లో గూగుల్లో సెర్చ్ చేస్తే మనకి కనిపిస్తాయి అవి. సో అలాంటి అద్భుతమైన హీలింగ్ టెక్నిక్ అండి, చూడగలిగారంటే ఎంత అద్భుతమో ఇది. అంటే దీంతో మనం మిరాకిల్స్ చేయొచ్చు మన లైఫ్ లో అని మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా. సో హో హో అంటే ఏంటంటే, హొపోనొపోనోలో టు మేక్, హోనో అంటే రైట్ అన్నమాట. ఏదైనా రైట్ వేలో చేయడం అనేది దీని అర్థం. దాని అర్థం మీకు నేను క్లాస్ చెప్తున్నప్పుడు ఇంకా క్లారిటీగా మీకు అర్థమవుతుంది. టు మేక్ థింగ్స్ రైట్ విత్ ఇన్. ఎప్పుడు కూడానండి బయట మనం లైఫ్ ఏంటి, నా లైఫ్ ఇలా ఉంది, ఏంటి వీళ్ళు నాతో ఇలా బిహేవ్ చేస్తున్నారు, ఏంటి నాకే ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయని చాలా మంది అనుకుంటూ ఉంటాం. నిజంగా చెప్పాలంటే మన లోపల ఏముంటుందో, మన విత్ ఇన్, మన ఇన్నర్లో ఏముంటుందో అదే మనకు బయట సిచ్యువేషన్స్ కింద, పర్సన్స్ కింద వచ్చి మనకి ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటుంది. సో ఎక్కడండి బీజం ఎక్కడ మారాలి? మన లోపల మారాలి, మన ఇన్నర్ మారాలి. సో విత్ ఇన్ రైట్ థింగ్స్, కానీ మనం ఇక్కడ రైట్ థింగ్స్ పెట్టగలిగితే, రైట్ ఆలోచనలు, ఎమోషన్స్, ఫీలింగ్స్, థాట్స్, మన వర్డ్స్, బయటకు వచ్చే వర్డ్స్, మన పత్రిజీ చెప్తారు చాలా, నోటి మాట అంట చాలా పవర్ఫుల్ అంట. చాలా జాగ్రత్తగా మాట్లాడమని చెప్తారు, అవేర్గా మాట్లాడమంటారు. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్లేస్ ద రోల్. మనం బయట ఏదైతే సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నామో లైఫ్ లో, ఇవన్నీ కూడా లోపల మన నుంచి వచ్చినవేనండి, బయట నుంచి వచ్చినవి కాదు. సో ఇక్కడ క్లెన్సింగ్ అనేది జరగాలి. సో టు మేక్స్ థింగ్స్ రైట్ విత్ ఇన్, మన లోపల థింగ్స్ ని రైట్ చేసుకోవడానికి హొపోనొపోనో ప్రేయర్ అండి. అర్థమైందని అనుకుంటున్నాను మీకు దీని అర్థం. ఓకే, నెక్స్ట్ సో ఎప్పుడు కూడా హొపోనొపోనో ప్రేయర్ ని ఇంకా బాగా అర్థం చేసుకోవాలి అనుకుంటే, మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవ్వాలంటే మనం ఫస్ట్ మన మైండ్ గురించి మనం తెలుసుకోవాలి. మనందరం మనం సబ్ కాన్షియస్ బుక్స్ ఇవన్నీ బాగా చదువున్నాం. మన పత్రిజీ గారు దయాని, అతను ఇచ్చిన నాలెడ్జ్ అపారమైన అద్భుతమైన నాలెడ్జ్ వల్ల. సో మనందరికి సబ్ కాన్షియస్ గురించి, మన కాన్షియస్ గురించి, అన్కాన్షియస్ గురించి చాలా బాగా తెలుసు కదండి. సో సారీ మాస్టర్స్, ఫస్ట్ అసలు హీలింగ్ అంటే ఏంటో మీకు అది ఇంట్రడ్యూస్ చేస్తాను. హీలింగ్ అంటున్నాను కదా స్టార్టింగ్ నుంచి, హొపోనొపోనో, చక్ర బ్యాలెన్సింగ్, దీనిలోకి వెళ్లే ముందు ఆ పాయింట్ ఒక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హీలింగ్ అంటే ఎప్పుడు కూడా మనకి ప్రతి మనిషికి కూడా ప్రతిరోజు తెల్లారు లేచిన నుంచి కొన్ని ఎమోషన్స్, ఫీలింగ్స్ అనేవి ఎనర్జీ పరంగా రిలీజ్ అవుతూనే ఉంటాయి కదా. అది ఎక్కడి నుంచి రిలీజ్ అవుతున్నాయండి? మన సెల్యులర్ లెవెల్ నుంచి రిలీజ్ అవుతున్నాయి కదా. సో మన సెల్యులర్ లెవెల్ నుంచి మన ఆరా ఉంది కదా, ఆరా లెవెల్ వరకు ఈ ఎవ్రీథింగ్, ఈ ఎమోషన్స్, ఫీలింగ్స్ రాగానే ఇవంతా మన సెల్యులర్ లెవెల్ నుంచి ఆరా లెవెల్ వరకు
ప్రతిదీ స్ప్రెడ్ అవుతుంది. అందుకే మనం మన ఎమోషన్ తో వైబ్రేట్ అవుతున్నాం, మన ఫీలింగ్స్ తో వైబ్రేట్ అవుతున్నాం, వాటిని అట్రాక్ట్ చేసుకుంటున్నాం కదండి. సో హీలింగ్ అనేది సెల్యులర్ లెవెల్లో జరగాలండి. ఎప్పుడు కూడా అది ఇమ్మీడియట్ రిజల్ట్స్ ఇస్తుంది. మన సెల్యులర్ లెవెల్లో ఎప్పుడైతే హీలింగ్ జరుగుతుందో అది డీప్ గా జరుగుతుంది అనమాట. అది వానిష్ అయిపోతుంది. మనకి ఏదైతే అక్కడ ట్రబుల్ ఫేస్ చేస్తున్నా ఎనర్జీ వానిష్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే, ఇప్పుడు మనకి తలనొప్పి వచ్చిందండి. సో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి తలనొప్పి తగ్గట్లేదనో మాత్ర వేసుకుంటాం, అడిగి అతను రాసినవి. టాబ్లెట్ వేసుకోగానే కొంతసేపటికి మనకి నొప్పి అయితే తగ్గుతుంది కదా. అలా అది ఫిజికల్ లెవెల్. ఫిజికల్ లెవెల్లో టాబ్లెట్ అనేది వేసుకుంటుంది. మరి ఈ తలనొప్పి రావడానికి మెయిన్ రీజన్ ఏంటండి? లోపలికి వెళ్దాం కొంచెం. అక్కడ ఏదో జరిగింది, దాని గురించి మనం విపరీతంగా ఆలోచించి ఉండొచ్చు. మనకు ఆ సిచ్యువేషన్ కానీ పర్సన్ కానీ నచ్చకపోవచ్చు. దాని వల్ల మనకి కాజ్ అయిన ఎమోషన్, ఫీలింగ్, ఏ కోపం, ఇలాంటివే మనకి హెడేక్ కాజ్ చేసింది కదా. ఫిజికల్ గా టాబ్లెట్ వేసుకుంటే అది మాయమైపోయింది, ఓకే. మరి అది సెల్యులర్ లెవెల్లో దాగుంటది కదా. నొప్పి అయితే బయటకు తెలీదు టాబ్లెట్ వల్ల, అది సెల్యులర్ లెవెల్లో స్టోర్ అయిపోయి ఉంటుంది కదా. దాన్ని ఎలా అండి క్లెన్స్ చేసుకోవాలి? సో అది క్లెన్స్ చేసుకోవడానికి హీలింగ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఒక్కొక్కసారి మనం మెడిటేషన్ చేసినప్పుడు కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటే, ఒక్కొక్క రోజు మన ఎమోషనల్ గా కానీ స్టక్ అయి ఉన్నాం అనుకోండి, లోగా ఉన్నాం అనుకోండి, ఆ రోజు మెడిటేషన్ చేయలేము. అవునా కాదా? అలాంటి టైంలో నిమిషాల్లో మన ఎనర్జీని షిఫ్ట్ చేసుకోగలుగుతామండి బై యూజింగ్ దిస్ హోపోనోపోనో టెక్నిక్. ఆ ఎనర్జీని క్లెన్స్ చేసుకొని మన ఎనర్జీ ఫ్రీక్వెన్సీని హై చేసుకొని మెయింటైన్ చేసుకోగలుగుతాం. సో దానికి హోపోనోపోనో టెక్నిక్ చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇంకొక విషయం ఏంటంటే, మన ఎమోషన్స్ ఎలా మనతో ఆడుకుంటూ ఉంటాయంటే లైఫ్ లోని, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. రాత్రి పడుకునే వాకింగ్ అనేది గుడ్ ఫర్ హెల్త్ అని మన అందరికీ తెలుసు కదా. సో నైట్ పడుకున్నప్పుడు అనుకుంటాం, రేపటి నుంచి ఎలాగైనా వాకింగ్కి వెళ్ళాలి, హెల్త్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. మళ్ళీ కొంతసేపు ఆగి వెళ్దామా వద్దా, ఇంకా పడుకోలేదు, 11 అవుతుంది, నిద్ర సరిపోద్దో లేదో చూద్దాంలే, తెల్లారి లేచాక వెళ్దాం. చూడండి ఎమోషన్స్ ఎలా వర్క్ చేస్తుంది. మార్నింగ్ లెగ్గానే, అబ్బా ఈరోజు సండే కదా, ఈరోజు రెస్ట్ తీసుకుందాం, రేపటి నుంచి వెళ్దాంలే. అక్కడ ఏం వర్క్ అవుతుందండి? మన ఎమోషన్సే కదా వర్క్ అవుతున్నాయి. మన లైఫ్ లో మెయిన్ రోల్ ప్లే చేసేది ఎమోషన్సేనండి. సో ఎప్పుడు కూడా ఈ ఎనర్జీ అనేది ఎక్కడి నుంచి అండి? ఇప్పుడు ఈ ఆలోచనలు ఇవి కూడా మనకి జన్మల నుంచి వస్తాయండి. మనకి మనం అబ్జర్వ్ చేస్తే సడన్ గా మనకు కోపం వస్తూ ఉంటది, తెలియకుండా కోపం వస్తుంది. ఒక్కొక్క పర్సన్స్ చూస్తే కోపం వస్తుంది, ఒక్కొక్క పర్సన్స్ చూస్తే లవబుల్ గా ఉంటది. ఒక్కొక్క ప్లేస్కి వెళ్తే చాలా హాయిగా అనిపిస్తుంది, ఒక్కొక్క ప్లేస్కి వెళ్తే చాలా చికాగ్గా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి తెలియకుండా డౌన్ అయిపోతూ ఉంటాం, ఒక్కొక్కసారి తెలియకుండా ఆనందంగా అనిపిస్తూ ఉంటది మనకి. ఇవి ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటాం మన లైఫ్ లో. ఇవి కేవలం జన్మల నుంచి మన అన్కాన్షియస్ లో ఉన్న ప్యాటర్న్స్ అన్నమాట. ఇవి మనకు తెలియదు ఎందుకు అలా అవుతుంది అనేది. అది మన పేరెంట్స్ నుంచి, మన డిఎన్ఏ నుంచి, అన్నిటి నుంచి కూడా ఇలాంటివి వస్తూ ఉంటాయండి. ఇవి దానిలో స్టోర్ అయి ఉంటాయి మన మైండ్ లో. సో ఇప్పుడు హీలింగ్ అనేది మనకి మల్టీ డైమెన్షనల్ గా జరిగితేనే అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా జరిగినట్టండి. అవునా కాదా? సో ఆ మల్టీ డైమెన్షనల్ హీలింగ్ జరగాలంటే హీలింగ్ అనేది ఫస్ట్ ఫిజియోలాజికల్ గా జరగాలి, ఫిజికల్ ఎనర్జీ మీద జరగాలి, ప్లస్ సైకలాజికల్ అంటే మన ఎమోషన్స్, ఫీలింగ్స్ మీద జరగాలి. అప్పుడే 100% మన సెల్యులర్ లెవెల్ నుంచి హీలింగ్ అనేది జరుగుతుంది. దాని రిజల్ట్ మనం చూడగలుగుతాం. సో ఈరోజు మన హోపోనోపోనో హీలింగ్ లోని ఇంకొంచెం డీప్ గా వెళ్తే, అసలు ఈ హీలింగ్ ఎలా జరుగుతుంది మన మైండ్ లోనే, అసలు ఏంటనేది తెలుసుకోబోయే ముందు చిన్నదండి మన మైండ్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మన మైండ్ అనేది 3 మైండ్స్ ఉంటాయండి. మన 3 టైప్స్ ఉంటాయండి. 3 ఉంటాయి, సారీ టైప్స్ కాదు. కాన్షియస్, సబ్ కాన్షియస్ అండ్ అన్కాన్షియస్ మైండ్ మనందరికీ తెలిసిందే. సో అన్కాన్షియస్ మైండ్ ఏంటి, సబ్ కాన్షియస్ మైండ్ ఏంటి, కాన్షియస్ మైండ్ ఏంటి? దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను.
ఇప్పుడు మన అందరం ఫోన్స్ యూజ్ చేస్తున్నాం కదా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంటుంది. రోజు ఫోన్ కాల్స్ వస్తాయి, మాట్లాడతాం. ఓకే. సో ఈ వేరియేషన్ ఈ మూడిటికి ఎలా తెలియాలంటే, ఒకసారి ఫోన్ రింగ్ అయింది అనుకోండి, మీరు ఏదో పని చేస్తున్నారు, ఫోన్ తీయాలా వద్దా అని మనకు అనిపించింది అనుకోండి, అది మన కాన్షియస్ మైండ్ యాక్ట్ చేస్తుంది అక్కడ. ఫోన్ తీయాలా వద్దా, దేర్ ఇట్ ఈస్ అనలైజింగ్. డెసిషన్ తీసుకునేది మన కాన్షియస్ మైండ్. అక్కడ తీస్తున్నామా లేదా అనేది మన బిహేవియర్. అనాలిసిస్ చేస్తున్నాము, గోల్ రీచ్ అవ్వడం కానీ, విల్ పవర్ కానీ, ఇవన్నీ కూడా కాన్షియస్ మైండ్ అండి. చేయాలా వద్దా డెసిషన్ తీసుకోవడం, ప్లానింగ్, ఎవ్రీథింగ్. అదే ఫోన్ వచ్చిన వెంటనే వెళ్ళి వితౌట్ ఎనీ సెకండ్ లో మన ఆలోచన లేకుండా వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసాం, అది మన అన్కాన్షియస్ మైండ్. మనకు తెలియకుండానే చూడండి, ఒక డ్రైవింగ్ నేర్చుకుంటాము, డ్రైవింగ్ రోజు నేర్చుకోం కదా, ఆబ్వియస్ గా డ్రైవింగ్ అనేది ఆ వేలో మనం వెళ్ళిపోతుంటాం, ఏదో ఆలోచిస్తున్నా డ్రైవింగ్ మాత్రం కొనసాగుతూ ఉంటుంది. అలాగే మనం లెగ్గానే వాష్రూమ్ లోకి వెళ్ళి బ్రష్, స్నానం అన్ని మన అన్కాన్షియస్ మైండ్ చేస్తూ ఉంటుంది. అన్ని మనం ఏదో ఆలోచిస్తున్నా, మత్తులో ఉన్నా మనం ఆ పని చేసేయగలుగుతాం. ఎస్ ఆర్ నాట్? దట్ ఈస్ అన్కాన్షియస్. అదే సబ్ కాన్షియస్. ఇప్పుడు ఫోన్ వస్తుంది కదా, ఫోన్ రింగ్ అవుతుంది, ఎవరో ఏదో రాంగ్ న్యూస్ చెప్పబోతున్నారు నాకని సెన్స్ అయింది అనుకోండి, దట్ ఈస్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్. సో ఈ 3 మైండ్స్ కి వేరియేషన్ అర్థమైందని అనుకుంటున్నాను మీకు. సో ఎప్పుడు కాన్షియస్ మైండ్ లో మన యాక్షన్, గోల్, అనాలిసిస్, మన ఫిజికల్ వరల్డ్ అంతా బేస్ అయి ఉంటుంది కాన్షియస్ మైండ్ లో. ఎక్కువగా కాన్షియస్ మైండ్ ఫిజికల్ వరల్డ్ తో ఇంటరాక్ట్ అయి ఉంటుంది. సబ్ కాన్షియస్ మన ఎమోషన్స్, మన వాల్యూస్, మన చిన్నప్పటి నుంచి తెచ్చుకున్న బిలీఫ్ సిస్టమ్, మన పర్సనల్ గా కొన్ని బిలీఫ్స్ ఉంటాయి, కొన్ని వాల్యూస్ ఉంటాయి, కొన్ని కల్చరల్ బిలీఫ్స్ ఉంటాయి, కొన్ని ఫియర్స్ ఉంటాయి, కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి, మెమరీస్ ఉంటాయి. ఇవన్నీ కూడా మన సబ్ కాన్షియస్ అండి, ఈ మైండ్ లో ఉంటాయి అన్నమాట. మన అన్కాన్షియస్ ఇది మనకు తెలియకుండా రియాక్ట్ అవుతూ ఉండడం, బాధపడుతూ ఉండడం ఇక్కడ నుంచి వస్తుందండి. మనకు రీజన్ అర్థం అవ్వదు మనకి. ట్రామాస్, షేమ్, గిల్ట్, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ స్టోర్ అయి ఉంటాయండి అన్కాన్షియస్ లో. ఓకే మాస్టర్స్. సో ఈ ఐస్బర్గ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఐస్బర్గ్ లో ఎంత పార్ట్ అండి మన ఫిజికల్ వరల్డ్ పైన ఉంది చూడండి. ఆ వైట్ ఐస్బర్గ్ సముద్రంలో కాన్షియస్ మైండ్ అనేది చాలా 1/4 కూడా లేదు. ఆ పార్ట్ మాత్రమే మన ఫిజికల్ లో కనిపిస్తుంది. కానీ మనం చేసే ప్రతి ఆలోచన, చర్య కూడా ఇంత డెప్త్ నుంచి ఉంటుందండి. ఓకే, ఈ సబ్ కాన్షియస్, అన్కాన్షియస్ ఎంత లోతుగా ఉన్నాయి చూడండి. అంత లోతు నుంచి మన చర్య అనేది జరుగుతూ ఉంటుంది లైఫ్ లో. సో దీని తర్వాత మన ఎనర్జీ లెవెల్స్ అండి. మన మైండ్ గురించి మీ అందరికీ కూడా అవగాహన అర్థమైందని అనుకుంటున్నాను క్లియర్ గా. సో ఇప్పుడు మనం ఎనర్జీ, ఇప్పుడు మనం ధ్యానం ఎందుకంటే చేస్తున్నాం రోజు, ధ్యానం చేసిన రోజు చెయ్యని రోజు మనకి ఎనర్జీలో తేడా కనిపిస్తూ ఉంటది, గమనించుకునే ఉంటారు మీరు. ఎందుకంటే ఎనర్జీలో తేడా? సో ఎప్పుడు కూడా ఎనర్జీకి ఫ్రీక్వెన్సీ ఉంటుందండి, ఫ్రీక్వెన్సీకి వైబ్రేషన్ ఉంటుంది, మనందరికీ తెలిసిన విషయం అయితే. సో ఇక్కడ ఏంటంటే మీకు డిస్ప్లే చేసిన ఎమోషనల్ ఎనర్జీ చార్ట్ అన్నమాట. ఇదేంటంటే మనం ఫీల్ అయ్యే ఫీలింగ్స్, ఎమోషన్స్ ఉంటాయి కదండి, దాన్ని బేస్ చేసుకొని మన ఎనర్జీ లెవెల్ ఎలా ఉన్నదనేది కేటగరైజ్ చేశారు ఇక్కడ. ఇక్కడ చూడండి, దీన్ని 3 ఇక్కడ ఎక్స్పాండెడ్, కాంట్రాక్టెడ్ అని రాసింది అక్కడ కదా, గమనించారా రైట్ సైడ్? సో ఇది 3 లెవెల్స్ లో దీన్ని డివైడ్ చేశారనమాట. డిజైర్ దగ్గర 125 లెవెల్ దగ్గర వరకు ఒక కాంట్రాక్టెడ్ గా ఉంటాం, యాక్సెప్టెన్సీ వరకు ఎక్స్పాండెడ్ గా ఉంటాం 350 వరకు. ఇంకా దానిపైన ఇంకా ఓవర్ ఎక్స్పాన్షన్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే సబ్ కాన్షియస్ చూసారు కదా, కాన్షియస్, సబ్ కాన్షియస్ అండ్ అన్కాన్షియస్. ఇందాక చెప్పాను కదా, జస్ట్ ఐస్బర్గ్ పైన ఫిజికల్ గా 1/4 కూడా కనిపించట్లే. లోపల నుంచి మనకి ఎంత ఉందో చూడండి. క్లెన్జింగ్ అనేది ఆ లోపల నుంచి జరగాలి మనకి ఎప్పుడు కూడా. నెక్స్ట్ స్లైడ్ ఈజ్ ఎమోషనల్ ఎనర్జీ చార్ట్. ఈ ఎమోషనల్ ఎనర్జీ చార్ట్ ఏంటంటే
ఎప్పుడు కూడా ఎనర్జీకి ప్రతిదీ కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ బీయింగ్స్ అండి. మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ బీయింగ్స్ మనందరం కూడా. మన ఎనర్జీతో మనం అన్ని అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటాం, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనం. సో అది ఎలాగో కూడా మీకు చెప్తాను క్లారిటీగా అర్థమయ్యేటట్టు. ఫస్ట్ ఈ ఎమోషనల్ ఎనర్జీ చార్ట్ ఎందుకంటే మన ఎనర్జీకి కొంత ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీకి ఎప్పుడు కూడా కొంత వైబ్రేషన్ ఉంటుంది, అవునా కదా? సో ఇక్కడ చూడండి, చార్ట్ లో మూడు విధాలుగా దీన్ని విభజించారండి. కాంట్రాక్టెడ్ ఎక్కడ 125 డిజైర్డ్ స్టేట్ దగ్గర 20 నుంచి 125 వరకు. ఎక్స్పాండెడ్ స్టేట్ ఏంటి? యాంగర్ నుండి యాక్సెప్టెన్స్ వరకు. రీజన్ అంటే 400 నుంచి అబౌవ్ ఇట్ ఈస్ ఇంకా మంచి ఎక్స్పాండెడ్ స్టేట్ అనమాట. ఎక్స్పాండెడ్ స్టేట్ కన్నా అబౌవ్ అది. సో ఇక్కడ ఈ స్టేట్స్ ఎందుకు చెప్పారంటే, ఇప్పుడు 20 తీసుకుందాం. షేమ్. నిజంగా మనం బాధలో ఉన్నాం అనుకోండి, ఎలా ఉంటామండి? ముడుచుకొని ఒక దగ్గర మూల కూర్చుంటాం. ఎక్కువగా బాధగా ఉన్నప్పుడు మూల కూర్చుంటాం. బాడీ ఇలా ముడుచుకుంటది. బాధలో ఉన్నప్పుడు ఇలా కూర్చుంటాం. మాక్సిమం ఫ్రీగా ఉండదు బాడీ బాధలో ఉన్నప్పుడు. ముడుచుకొని చేతులు కాళ్ళు ముడుచుకొని కూర్చుంటాం. బాడీ మూవ్ అవ్వడానికి ఇష్టపడదు. మనం బాధలో ఉన్నప్పుడు నిజంగా ఒక పని చేయాలంటే అది ఎంత కష్టం అవుతుందంటే మనకి. ఆ ఎనర్జీని పుంజుకొని ఒక పని చేయాల్సి వస్తుంది బాధలో ఉన్నప్పుడు కదా. అలాగే షేమ్ గా ఫీల్ అయినప్పుడు, ఎవరైనా బాస్ మన తప్పు లేకుండా మనల్ని ఏదో అన్నారు, ఓకే, షేమ్ గా ఫీల్ అవుతున్నాం అక్కడ. ఆ షేమ్ అనేది వచ్చినప్పుడు మనం వెళ్ళి మన ప్లేస్ లో కూర్చుని పోతాం ఆఫీస్ లో. ఇంక మరి ఎవరి వైపు చూడడానికి కూడా ఇష్టపడం. అంటే ఆ ఎనర్జీ 20కి వచ్చేస్తుంది అనమాట. మన ఎనర్జీ ఫ్రీక్వెన్సీ 20లో వైబ్రేట్ అవుతుంటది ఆ షేమ్ వచ్చినప్పుడు. గిల్ట్, ఏదో తప్పు చేశామనే అపరాధ భావన. ఓచో చెప్తారు, గిల్ట్ ఇస్ ఎ సోల్ క్యాన్సర్ అని. గిల్ట్ అనేది మనం పడకూడదండి. అది అసలు గిల్ట్ ఎందుకండి? మనకు తెలియక తప్పు చేసామనుకోండి, నేర్చుకుందాం దాని నుంచి. గిల్ట్ ఫీలింగ్ ఎలా ఉంటదంటే, ఎంత దారుణంగా మనిషిని తినేస్తుందంటే, క్యాన్సర్ తో పోల్చారంటే చూడండి ఓషో గారు. అబ్బా నేను ఈ తప్పు చేశాను అని క్షణం తుంచేస్తుంటది మన హార్ట్ ని, మన ఆలోచనలే. అది 30లో వైబ్రేట్ అవుతామంట. ఎపతి అంటే ఏంటండి? ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్. ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏదైనా పని చేస్తున్నాము, ఇంట్రెస్ట్ లేదనుకోండి, మన ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటది? అబ్బా ఈ రోజు సెషన్ అవుతుంది, ఒక క్లాస్ లో కూర్చున్నాం, ఏమీ ఇంట్రెస్ట్ లేదా క్లాస్ మీద, ఎలా ఉంటది మన ఫ్రీక్వెన్సీ? అబ్బా ఇప్పుడు ఇక్కడ కూర్చోవాలా, ఈ ఆలోచనలే ఉంటాయి. ఏది గ్రాస్ప్ చేసుకునే పరిస్థితి ఉండదు మనకు బయట నుంచి. ఇట్స్ 50 అన్నమాట. గ్రీఫ్ అలాగే. ఫియర్, భయం ఉన్నప్పుడు నిజంగా అండి మనం ఏదో పని చేయాలి, బయటకెళ్ళి చాలా భయంగా ఉంది, అది నేను చేయగలనా లేదా అని. మూవ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? మనం ఆ పని స్టార్ట్ చేయడానికి ఎంత టైం పడుతుంది? ఒక డిజైర్, కోరిక ఉంటది. ఆ కోరిక 125 దగ్గర వైబ్రేట్ అవుతూ ఉంటుందట. అంటే ఆ కోరిక తీరుతుందా లేదా? కోరిక ఉంది, తీర్చుకోవాలి. దాని మీద ఒక జిజ్ఞాస. ఈ 20 నుంచి 125 వరకు చాలా లో వైబ్రేషన్ తో వైబ్రేట్ అవుతుందండి బాడీ. అదే 150 నుంచి యాంగర్ మనలో ఉంచుకోము, కొంతైనా బయటకు ఎక్స్ప్రెస్ చేస్తాం. లేదా మనం ఆ మనిషి మీద ఎక్స్ప్రెస్ చేయలేకపోయినా వస్తువునైనా కొడతాం, తలగడ మీదైనా చూపిస్తాం సౌండ్లెస్ గా. ఒకవేళ పెద్దవాళ్ళ మీద కోపం ఉందనుకోండి, బాస్ మీద, మనకంటే తక్కువ అంటే మనకంటే వయసులో చిన్న వాళ్ళైనా, మన కింద క్యాడర్ వాళ్ళైనా కోప్పడతాం. ఏదో విధంగా కొంచెమైనా ఎక్స్ప్రెస్ చేస్తాం యాంగర్ ని కదా. సో అది 150. ప్రైడ్ అంటే గర్వాన్ని చూపిస్తామా లేదా? లోపల దాగదది, బయటకు కనిపిస్తూనే ఉంటుంది. అంటే కొంత ఎక్స్ప్రెస్ అవుతుంది ఇది బయటకి. ఇది 175 దగ్గర ఉంటుందంటండి. కరేజ్, తర్వాత న్యూట్రాలిటీ, దేన్నైనా న్యూట్రల్ గా తీసుకోవడం. విల్లింగ్నెస్, ఏదైనా పని చేద్దామన్న విల్లింగ్నెస్ 310 దగ్గరకు వస్తుందంట. మన ఎనర్జీ ఫ్రీక్వెన్సీ లెవెల్ వైబ్రేట్ అవుతూ ఉంటదంట. యాక్సెప్టెన్సీ, చూడండి ఏ పరిస్థితినైనా యాక్సెప్ట్ చేయమంటారు మన పత్రిజీ.
యాక్సెప్టెన్సీలో ఉన్నప్పుడు 350లో ఎంత ప్లెజెంట్ గా ఉంటాం మనం. నిజంగా న్యూట్రలిటీ ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాం. యాక్సెప్ట్ చేస్తే లేదురా వాడు అంతే, వాడు మైండ్ సెట్ అంతే, అందుకే అలా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఫోన్లే అనుకొని ఆడు కోపం తీరిపోయింది కదా, వాడు సాటిస్ఫై అయిపోయాడు కదా, కోపం తీరిపోయింది, నేనేం తీసుకోలేదులే వాడు అన్న మాటలు. దట్ ఈస్ యాక్సెప్టెన్స్. అక్కడ హ్యాపీగా ఉంటుంది, యాక్సెప్ట్ చేసేస్తే సిచ్యువేషన్. ఎప్పుడు కూడా మనం ఎంత కఠినమైన సిచ్యువేషన్ అయినా 350లో వైబ్రేట్ అవుతామంట. తర్వాత ఎక్స్పాండ్ ఇంకా 400 నుంచి 600 వరకు. ఒక రీజన్, లవ్, జాయ్, పీస్ చెప్పవసరం లేదు మీకు. నిజంగా మీరు హ్యాపీగా జాయస్ గా లవ్ స్టేట్ లో ఉంటే అసలు మీ మొహం గాని ఆ వర్డ్స్ పలుకుతున్నప్పుడే మీకు ఆ వైబ్రేషన్ మీకు అందుతుంది. లో వైబ్రేషన్ తో ఉన్నవి పలికినప్పుడు నా నా నోట్లోంచి మీడియంలో ఉన్న పలికినప్పుడు, ఇప్పుడు హైలో ఉన్న పలికినప్పుడే వేరియేషన్ మీకు అర్థమవుతుంది, ఆ వైబ్రేషన్ తలుకుది. సో ఆ హ్యాపీ మోడ్ లో నిజంగా ఓ పని అప్ చెప్పారు అనుకోండి, మీకు వచ్చిన రాకపోయిన పని చాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఆ వంటే, ఎక్కువ లేడీస్ ఉన్నారు కాబట్టి చెప్తున్నాం. వంట హ్యాపీ మూడ్ లో ఎంత బాగా చేస్తాం మనం. ఫాస్ట్ గా చేస్తాము, టైం తెలీదు, ఎంతో టేస్టీగా చేసేస్తాం. అదే ఏ కోపమో, ఏ షేమ్ లోనో, గిల్ట్ ఫీలింగ్ లోనో ఉన్నాం అనుకోండి, అసలు ఆ వంట రోజు తినలేమన్నమాట. అవునా కదా, ఆ ఎనర్జీ అంతా ఫ్రీక్వెన్సీ దానిలో కూడా వెళ్తుంది. ఎన్లైట్మెంట్ 700 అంటే ఋషులు వీళ్ళు అన్నమాట. అది అదొక లెవెల్ ఆఫ్ స్టేట్మెంట్. ఆ లెవెల్కి వెళ్ళాలనే ప్రతి ఒక్క మనిషి తపన పడుతూ ఉంటాడు. దానికోసమే జిజ్ఞాస, ప్రతి ఒక్కరికి జ్ఞానాన్ని తీసుకొని ఎన్లైట్మెంట్ స్టేట్కి రావాలని. అద్భుతమైన స్టేట్ అది. సో మన ఎనర్జీ చూడండి, ఎక్కడి నుంచి ఎంత వరకు వస్తుంది, దాని ఫ్రీక్వెన్సీ, ఆ ఫ్రీక్వెన్సీ బట్టి వైబ్రేట్ అవుతుందని తెలుసుకున్నాం కదా. మీ అందరికి క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను ఈ చార్ట్. సో నెక్స్ట్ మన ఎనర్జీకి ఎలాగ మన, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఎలా రెస్పాండ్ అవుతుందో మీకు చూపిస్తానండి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్, డాక్టర్ మసూరు ఎమోటో అనే అతను ఒక ఎక్స్పెరిమెంట్ చేశారండి వాటర్ మీద. వాటర్ మాలిక్యూల్స్ మన వర్డ్స్ కి స్పందిస్తుంది, మన వర్డ్స్ కి కూడా ఫ్రీక్వెన్సీ ఉంది కదా, ఆ ఫ్రీక్వెన్సీకి వాటర్ మాలిక్యూల్స్ కూడా షేప్ మారుతాయి, అవి స్పందిస్తాయి అని ఎక్స్పెరిమెంట్ చేశారు అతను. ఏం చేశారంటే ఒక 4 గ్లాసెస్ తీసుకున్నారు, 4 గ్లాసెస్ లో వాటర్ ఫిల్ చేశారు. ఒక వాటర్ కి యు మేక్ మీ సిక్, ఐ కిల్ యూ అని చెప్పారు చూసి ఆ వాటర్ వేపర్. ఇంకొక వాటర్ కి చాలా కోపంగా ఐ హేట్ యూ, నువ్వు అన్నారు. మూడో దానికి పీస్ఫుల్ గా థ్యాంక్ యూ అని చెప్పారు. ఇంకో దానికి ఐ లవ్ యూ అని చెప్పారు ఇంకో గ్లాస్ ఆఫ్ వాటర్. ఈ 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఫ్రీజ్ చేశారు అతను. ఫ్రీజ్ చేసి ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ లో అవి తీసి బయటకి ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ లో అబ్జర్వ్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మీకు పిక్చర్స్ లో ఉన్నాయి కదా, ఇలాగా ఐ కిల్ యూ అన్నది యాంగర్ లో ఉన్నవి చూడండి, కొంచెం క్లమ్జీగా చూడడానికి అదొకలా ఉన్నాయి. అదే పీస్ లవ్ వచ్చేసరికి చూడండి, సిమెట్రికల్ హెక్సాగన్ ఫిగర్స్ ఎంత క్యూట్ గా డైమండ్స్ లాగా ఉన్నాయో. సో దీన్ని బట్టి అతను ఏం ప్రూవ్ చేశారంటే, మన మాటకి, ఎనర్జీ ఫ్రీక్వెన్సీకి, ఆ వైబ్రేషన్ కి వాటర్ మాలిక్యూల్ కూడా స్పందిస్తుందండి. అందుకే మనం తింటున్నప్పుడు కోపంగా తినొద్దు అంటారు. మన మూడ్ ఆఫ్ స్టేట్ మనం తినే తిండి మీద కూడా పడుతుంది, వంట మీద చేసే పని మీద కూడా అది ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఇప్పుడు మీకు నమ్మకం వచ్చిందా, మనం మాట్లాడే మాట, ఎమోషన్ గాని, ఫీల్ గాని, మన ఆ వైబ్రేషన్ కి తగ్గట్టుగానే బయట మనం ఒక వాటర్ మాలిక్యూల్ తీసుకుంటుందంటే, మరి మనుషుల్లో వాటర్ మాలిక్యూల్స్ కానీ పంచభూతాలు ఎలా తీసుకుంటున్నాయో ఒక్కసారి ఆలోచించండి. బయట మనిషిలో పంచభూతాలు ఉంటాయి కదా. సో యూనివర్స్ అనేది ఎలా రిసీవ్ చేసుకుంటుందో మీకు అర్థమై ఉంటది అనుకుంటున్నాను. 1 minute అని. సో ఇప్పుడు వర్డ్స్ హ్యావ్ ఎనర్జీ అండ్ ఇట్ హ్యాస్ దర్ ఓన్ ఫ్రీక్వెన్సీస్ అండ్ వైబ్రేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం చిన్నప్పుడు స్టూడెంట్స్ గా ఉన్నప్పుడు ట్యూనింగ్ ఫోర్క్ ఎక్స్పెరిమెంట్ మనకు గుర్తుందా?
ఒక క్యూ షేప్ ట్యూనింగ్ ఫోర్క్ తీసుకుంటారు 2. ఒకటి టప్మని కొట్టి దీన్ని పక్కన పెట్టామనుకోండి, ఇది కూడా వైబ్రేట్ అవుద్ది. వీ కెన్ ఫీల్ దట్ వైబ్రేషన్. ఇది వైబ్రేట్, ఏ ఫ్రీక్వెన్సీతో ఇది వైబ్రేట్ అవుతుందో అదే ఫ్రీక్వెన్సీతో ఇది వైబ్రేట్ అవుతుంది. అంటే అర్థం ఏంటి తెలుసా? మనం మాట్లాడే మాట అనుకోండి, ఈ ట్యూనింగ్ ఫోర్క్ మన ఆలోచించే ఆలోచన అనుకోండి. నీ ఆలోచన నువ్వు ఆలోచించగానే అక్కడ తాగదు. అది ఎనర్జీ కదా, ఎనర్జీ ఫామ్ కదా ఆలోచన అనేది. ఎనర్జీ ఫామ్ బయటకు వెళ్తుంది. దీని తాలూకా ఫ్రీక్వెన్సీతో ఏదైతే వైబ్రేట్ అవుతుందో ఆ సిచ్యువేషన్ ని, ఆ మనిషిని మీ దగ్గర పట్టుకొస్తుంది. అదే మీ లైఫ్ లో ఎక్స్పీరియన్స్ అవుతాం. బేసిక్ గా మనిషి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం అండి ఇది. ప్రతి మనిషి తెలుసుకోవాలి. మనం ఆలోచించే ఆలోచన, ఇక్కడ మనం ఫీల్ అయ్యే ఫీలింగ్, ఎమోషన్, మనం మాట్లాడే మాట, ఈ రోజు మనం జీవిస్తున్న జీవితానికి మనం పూర్వం చేసిన ఆలోచన, ఎమోషన్, ఫీలింగ్, థాట్, వర్డ్స్, మనం మాట్లాడిన వర్డ్సే కారణం. మన ఫ్యూచర్ మారాలి అంటే వీ హ్యావ్ టు చేంజ్ దీస్. ఇవి మారితే మనం ఏ విధంగా ఫ్యూచర్ అనుకుంటున్నామో ఆ విధంగా మనం ట్రాన్స్ఫార్మ్ అవ్వచ్చు ఈజీగా. మన లైఫ్ మారాలంటే ముందు ఇవి మన లోపల ఇవి మారాలండి. విత్ ఇన్ నుంచి, సెల్యులర్ లెవెల్ నుంచి ఇప్పుడు వరకు కొంత ఎనర్జీ అనేది మనం సెల్యులర్ లెవెల్లో దాచేసి ఉంచాం, మనకు తెలియలేదు. ఇప్పుడంటే అర్థమవుతుంది, ఆహా నేను ఆలోచించే ఆలోచనే నాకు ఇలాంటి పరిస్థితులను తీసుకొచ్చిందా, నా ఫీలింగ్స్, నా ఎమోషన్స్ తీసుకొచ్చాయా అని ఇప్పుడు అర్థమవుతుంది ఇది విన్నాక. కానీ తెలియక ముందు మనం ఎన్నోసార్లు నాన్ పాజిటివ్ గా ఆలోచించి, నాన్ పాజిటివ్ ఫీలింగ్స్, ఈ మాటలు, ఎమోషన్స్, థాట్స్ ఇవన్నీ ఏమయ్యాయండి మన బాడీలో సెల్యులర్ లెవెల్లో వెళ్ళి కూర్చున్నాయి. అవే ఆడిస్తున్నాయి ఇప్పుడు మనల్ని ఆట. సో వాటిల్ని హీల్ చేయడానికి ఈ రోజు ఈ హొపోనోపోనో టెక్నిక్ అనేది అద్భుతంగా పనిచేస్తుందండి. ఈ ఎనర్జీని మీరు హీల్ చేసుకోవచ్చు. ఏదైతే నాన్ పాజిటివ్ ఎనర్జీ వెళ్ళి సెల్యులర్ లెవెల్ ఫామ్ చేసిన ఈ ఎనర్జీని క్లెన్స్ చేసుకోవడానికి. సో దీనిలో కోర్ ఫిలాసఫీ ఏంటంటే, మెయిన్ గా ఎప్పుడు కూడానండి 100%, ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి మీకు అర్థమై ఉండాలి, 100%, 100కి 100 కూడా మన లైఫ్ ఇలా ఉండడానికి ఈ రోజు కారణం ఎవరండి? మనమే. మనమే. మనం ఏం చేస్తాం? పక్కనోళ్ళని, వీళ్ళని, వాళ్ళని, వీడిని పెళ్లి చేసుకోవడం వల్ల ఈ రోజు నాకు ఈ స్థితి వచ్చింది, ఈమె నాకు అత్తగా రావడం వల్ల ఇలా వచ్చింది, నా బాస్ గా వీడు రావడం వల్ల నేను ఈ రోజు ఇలా సఫర్ అవుతున్నాను అంటాం. లేదు లేదు, ఇక్కడ మనం మార్చుకుంటే, హీల్ అవుతే మన సరౌండింగ్స్ లో అవే పర్సన్స్ ఉంటారు. నేను సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నానండి. అదే పర్సన్స్ మన సరౌండింగ్స్ లో ఉంటారు, కానీ పరిస్థితులు మారుతాయి, వాళ్ళతో మన ఇంటరాక్షన్స్ మారుతాయి, వాళ్ళు మనతో బిహేవ్ చేసే వే మారుతుంది. వీ హ్యావ్ టు క్లెన్స్ అవర్స్. ఏదైనా బయట మనల్ని బాధిస్తుంది అంటే ఫస్ట్ మన లోపలికి చూడండి. అది ఎందుకు బాధిస్తుంది అంటే మన లోపల ఏం మాట్లాడుకున్నాం, మనం ఎక్కడ స్టోర్ చేసుకున్నాం ఆ బిలీఫ్ తీసుకెళ్ళి దాని మీద వర్క్ చేయండి. అప్పుడు అవుటర్ వరల్డ్ మారుతుంది ఖచ్చితంగా కూడా. సో అవుటర్ వరల్డ్ రిఫ్లెక్ట్స్ ఇన్నర్ మెమరీస్. మీ ఇన్నర్ మెమరీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగ ఇవి స్టోర్ అవుతాయని మీకు డౌట్ రావచ్చు. ఆ పర్సన్ నేను బాగానే చూస్తానే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో అత్తగారు ఉంటారు, బాగానే చూస్తానే, ఆమె ఎందుకు నా మీద ఇలా బిహేవ్ చేస్తారు, అత్త కోడలు అంటే బేసిక్ గా ఇదే, ఇలాగే ఉంటదేమో. ఒక బాస్ అదే ఒక జాబ్ హోల్డర్ అంటే ఇలాగే ఉంటదేమో అనుకుంటుంది. కాదు, చాలా మంది రిలేషన్షిప్స్ బాగుంటాయి, మరి అవేలా? సో మన ఇన్నర్ మెమరీస్, మనం చిన్నప్పటి నుంచి కొన్ని విషయాల్ని మన సబ్ కాన్షియస్ మైండ్ లో పెట్టేసుకుంటాం, కొన్ని ప్యాటర్న్స్ ని. ఫర్ ఎగ్జాంపుల్, చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక భార్య, ఒక భర్త, ఇద్దరికి మ్యారేజ్ అయింది, కొన్ని రోజులైంది. అయితే ఇద్దరు మెంటాలిటీస్ ఎప్పుడు వేరే. నో వన్ ఈజ్ యూనిక్. ప్రతి ఒక్కరు యూనిక్. సారీ, ఎవరిద్దరు ఒకటి కాదు. భర్త వచ్చి టైం అయిపోతుంది ఆఫీస్కి, ఈమెకు ఒంట్లో బాగాలేదు, నెమ్మదిగా క్యారేజ్ కడుతూ ఉంది, పిల్లలకు పక్క చూస్తుంది. ఇతను వచ్చి చాలా ఫోర్స్ఫుల్ గా, నాకు టైం అయిపోతుంది, నువ్వు ఈ పని ఎందుకు చేయలేదు, నాకు టైం అయిపోతుంది అంటే ఇతను గాబరైతుంది. ఇక్కడ పర్సన్ ని మనం రాంగ్ గా అనుకోవడానికి లేదు. ఈమె
ఈమెని రాంగ్ గా అనుకోవడానికి లేదు. సో ఇక్కడ సిచ్యువేషన్ ఏమైందంటే ఇతను కమాండ్ చేశారు, నువ్వు చేయలేదు అని బ్లేమ్ చేశారు తిన్నే. తినేం మాట్లాడలేకపోయింది బికాస్ షీఈ్ వైఫ్. అన్నీ అనలేకపోవచ్చు. ఈమెమనుకుంటది, అమ్మ వీడి పని చెప్దాం రెండోసారి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు అప్పుడు మాట్లాడతాను. ఇప్పుడు నాకు ఓపిక లేదు, తిడితే ఇప్పుడు ఆఫీస్కి లేట్ అయిపోద్ది అతనికి, వదిలేస్తుంది. షీఈ్ క్రియేటింగ్ ద థింగ్ ఇంకో సిచ్యువేషన్ లో. ఓకే, ప్లస్ ఇది 2-3 టైమ్స్ ఈ సిచ్యువేషన్ జరిగినప్పుడు ఏమవుద్ది, ఆబ్వియస్ గా ఒక బేసిక్ బిలీఫ్ మళ్ళీ తయారైపోతుంది. ఆహా, ఇతను నన్ను ఎప్పుడు ఇలాగే కమాండ్ చేస్తాడు, ఇతను ఉంటే నాకు పీస్ ఉండదు ఇంట్లో, నన్ను ఎప్పుడు ఇలా ఇన్సిస్ట్ చేయడానికి చూస్తాడు. సో ఎప్పుడు అతను వచ్చినా నీ మెమరీ, నీ బిలీఫ్ ఏమవుతుంది, అతన్ని ఆ ఎనర్జీ అతన్ని అట్రాక్ట్ చేస్తుంది. బేసికల్ గా మనకి లైఫ్ లో జరిగేది ఇదేనండి. ఒక మనిషితో మనం ఇబ్బంది పడుతున్నామంటే ఇక్కడ ఇక్కడ చూసుకోండి ఫస్ట్. ఇక్కడ కరెక్ట్ చేసుకుంటే అక్కడ ఆబ్వియస్ గా నిమిషాల్లో కరెక్ట్ అవుతుందండి. ఇది నిజంగా చెప్తున్నాను, ప్రాక్టికల్ గా చూసాను నేను. ఈ హీలింగ్ టెక్నిక్ వాడి నేను మనుషుల నుంచి రెస్పాన్స్, అవతల వాళ్ళ నుంచి రెస్పాన్స్ మారింది, నాలో క్లారిటీ ఫామ్ అయింది. అది నేను ఎక్స్పీరియన్స్ అవుతే అది చాలా అద్భుతంగా ఉంటుందండి. నిజంగా తెలుస్తుంది, మనకి అర్థమవుతుంది. సో మన మెమరీస్ ని కూడా, ఇలాంటి అనవసరమైన మెమరీస్ ని కూడా హీల్ చేసుకోవచ్చండి మనం హోపోనోపోనో ద్వారా. సో ఈ హోపోనోపోనో ప్రేయర్ అని ఇందాల నుంచి చెప్తున్నాను, దీని బ్యాక్గ్రౌండ్ అంతా మనకు అర్థమైందని అనుకుంటున్నాను మీ అందరికి. సో హోపోనోపోనో ప్రేయర్ లో 4 పవర్ఫుల్ స్టేట్మెంట్స్ ఉంటాయండి. అవి ఏంటంటే, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ. చూడండి, ఇందాకల మన ఎనర్జీ ఫ్రీక్వెన్సీ కోన్ చూసాం కదా, ఆ కోన్ లో ఈ వర్డ్స్ ఎక్కడున్నాయి, పైన ఉన్నాయి ప్లేస్. పీస్, జాయ్, లవ్ అబౌవ్ 450లో ఉన్నాయి. ఎప్పుడైతే ఈ వర్డ్స్ మనం రిపీటెడ్ గా చెప్పుకుంటూ ఉంటామో, నిజంగా చెప్తున్నానండి, ఐఎమ్ సారీ ఎందుకు, ఫర్గివ్ మీ ఎందుకు, థ్యాంక్ యూ ఎందుకు, లవ్ యూ ఎందుకు, ఎందుకంటే ఈ రోజు మనం ఉన్న స్థితికి మనమే కారణం, మనమే 100% రెస్పాన్సిబుల్. సో నేను ఇప్పటి వరకు చాలా మందిని బ్లేమ్ చేసి ఉందాం, మనం ఈ స్థితిలో నేను ఉన్నందుకు వాళ్ళ వల్లే అయ్యింది అనే ఫీల్ తో ఉంటాం. సో ఇప్పటి వరకు నాకు అలా నేను బ్లేమ్ చేసినందుకు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ప్లీజ్ ఫర్గివ్ మీ. ఇప్పటి వరకు నేను తిట్టుకున్నాను, బ్లేమ్ చేశాను, ఈ పరిస్థితులన్నిటికీ కారణం నీ వల్లే నేను సఫర్ అవుతున్నాను అనుకున్నాను. సో ప్లీజ్ ఫర్గివ్ మీ, నేను నిన్ను చాలాసార్లు ద్వేషించినందుకు థ్యాంక్ యూ. నిజంగా ఇప్పుడు నేను తెలుసుకున్నాను, ఇది నా వల్లే జరిగింది, నీ వల్ల ఏమాత్రం కాదు. సో థ్యాంక్ యూ, నాకు తెలిసింది ఇప్పుడు, థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ. నేను ఇప్పటి నుంచి ద్వేషించడం ఆపి ప్రేమించడం మొదలు పెడుతున్నాను. అది పర్సన్ అవనివ్వండి, సిచ్యువేషన్ అవనివ్వండి, వాట్ ఎవర్. నేను ఎప్పుడైతే ప్రేమిస్తామో వి అట్రాక్ట్ ద సేమ్ థింగ్. ఆ ప్రేమలో వైబ్రేట్ అవుతున్నాం, సారీలో వైబ్రేట్ అవుతున్నాం, ఫర్గివ్ మీ. ఒక మనిషి నిజంగా తప్పు చేశాడండి, మన దగ్గరికి వచ్చి బాబు సారీ నేను నిజంగా తప్పు చేశానంటే మీరు ఏమైనా మాట్లాడగలరా? ప్లీజ్ అవుతారా అవరా? ఆ వర్డ్స్ కున్న ఆ వైబ్రేషన్ అలాంటిది, ఆ ఫ్రీక్వెన్సీ అలాంటిది. సో ఎప్పుడైతే ఈ ఫ్రీక్వెన్సీలో మనం కొంతసేపు అలా వైబ్రేట్ అవుతామో, ఈ వర్డ్స్ చాంట్ చేస్తున్నప్పుడు, మన ఫ్రీక్వెన్సీ ఎక్కడున్నా సరే ఇక్కడికి వచ్చి కూర్చుంటది, హై లెవెల్కి వెళ్ళి. ఆబ్వియస్ గా మనం ఏం అట్రాక్ట్ చేస్తాం, హై ఫ్రీక్వెన్సీ మనుషుల్ని, పరిస్థితుల్ని అట్రాక్ట్ చేస్తాం. ఇప్పుడు అర్థమైందంటే బేసిక్ థింగ్ హోపోనోపోనో ఎలా వర్క్ చేస్తుంది. మన ఫ్రీక్వెన్సీని హైలో మెయింటైన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. మన ఎమోషన్ ఫీలింగ్ ఎలా ఉన్నా సరే దాన్ని పాజిటివ్ గా చేసుకొని ఎనర్జీ ఫ్రీక్వెన్సీని హైలో మెయింటైన్ చేసుకోవడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి, ఈరోజు ప్రాక్టికల్ చేయడానికి అయితే టైం లేదు, సో మీకు ఇంకా ఎగ్జాంపుల్ చెప్తాను. ద్రౌపది వస్త్రావరణం మనందరికీ తెలిసిందే కదా, తెలియని వాళ్ళంటే ఎవరు ఉండరు. టీవీల్లోని, సీరియల్లో అన్నిటిలో ప్లే చేసి దాన్ని ఇది చేశారు. కానీ దానిలో నేర్చుకోవాల్సింది చాలా ఉందండి. ద్రౌపది నిజంగా అసలు దుర్యోధనుడికి ద్రౌపదికి ఏమైనా సంబంధం ఉందండి? వీళ్ళిద్దరు ఏమైనా మాట సంభాషణ కానీ మనం ఎక్కడైనా విన్నామా మహాభారతంలో? కానీ ఎందుకంటే దుర్యోధనుడు ద్రౌపదిని వస్త్రాభరణం చేయడానికి
ఇంటెన్షనల్ గా స్టార్ట్ చేస్తారు కౌరవులు. అక్కడ ఏం జరుగుంటది అంటారు ఈమెలోని? భర్తల్ని ఇబ్బంది పెడుతున్నారని కౌరవులు ఈమె విపరీతంగా ద్వేషిస్తదండి వాళ్ళని. సో అలాంటి సిచ్యువేషన్ తన ద్వేషం, తన ఫీలింగ్, ఎమోషన్ వల్లే తెచ్చుకుంది తన లైఫ్ లో. తనకి వస్త్రాభరణం చేస్తున్నప్పుడు ఈ విషయం కృష్ణుడు ఎలా డిస్క్రైబ్ చేస్తాడంటే, ఆమెకు తెలియపరుస్తాడంటే, వస్త్రాభరణం అవుతున్నప్పుడు ఎవ్వరూ హెల్ప్ చేయడానికి రారు. ఎందుకంటే ఆమెని వాళ్ళు ఆటలో అమ్మేశారు, అదే తన్ని ఇచ్చేశారు ఆటలో. సో ధర్మం ప్రకారం ఎవరు అక్కడ రావడానికి లేదు. సో అక్కడ కృష్ణుడు దేవుడు. సో తను ఏమైనా చేయగలడు. తన అన్న ద్రౌపది అన్న. సో ద్రౌపది వీళ్ళందరినీ అడిగి లాస్ట్ లో కృష్ణుని వేడుకుంటది, అన్న నన్ను కాపాడు, నాకు మర్యాద పోతుంది, నన్ను హెల్ప్ చేయి, నన్ను సేవ్ చేయను. కృష్ణుడు ఏమంటాడు తెలుసండి, అమ్మా నువ్వు తెలుసో తెలియకో నీ భర్తల్ని ఇబ్బంది పెడుతున్నాడు దుర్యోధనుడు, కౌరవులని, వాళ్ళ మీద విపరీతమైన ద్వేషాన్ని పెంచుకున్నావు మనసులో. ఆ ద్వేషమే ఈ రోజు నేను ఈ పరిస్థితికి తీసుకొచ్చింది. నిజంగా నువ్వు వాళ్ళని మనస్ఫూర్తిగా ఆత్మపూర్వకంగా సారీ అడిగితే గాని నేను కూడా వచ్చి నేను హెల్ప్ చేయలేను. అది నీ కర్మగా మారిపోయింది. ఆ ఎనర్జీ ఏమైంది? కర్మగా మారిపోయింది. అది నువ్వు క్లెన్స్ చేసుకుంటేనే ఆ ఎనర్జీని నేను వచ్చి మార్చగలను, ఎనర్జీ పరంగా మాట్లాడుతున్నా అని చెప్తాడు. అప్పుడు ఏం చేయాలన్నా నేను క్లెన్స్ చేసుకోవాలంటే అంటే, అయితే నువ్వు పని చెయ్యు, దుర్యోధనుడికి కౌరవులకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పు. సారీ ధన్యవాదాలు సారీ చెప్పు. ఇంతవరకు నువ్వు వాళ్ళని ద్వేషించినందుకు, వాళ్ళని డైరెక్ట్ గా అయితే ఏమనలేదు, నీ భర్తల్ని ఇబ్బంది పెట్టారు, నీ రాజ్యాన్ని. సో దానికి నువ్వు ఇప్పటి వరకు అతను వాళ్ళని ద్వేషించినందుకు సారీ చెప్పు, ఫర్గివ్ చేయి, మనస్ఫూర్తిగా క్షమించమని 3 సార్లు అడుగు. అప్పుడు నేను నిన్ను వచ్చి రక్షించగలను, నీ కర్మ క్లియర్ అవుతుంది. వాళ్ళు మెడిటేటర్స్ కదండి, అప్పుడులో ధ్యానం అది బాగా చేసేవారు. జస్ట్ 2-3 నిమిషాల్లో కొన్ని వర్డ్స్ తోనే వాళ్ళు చాలా క్లెన్జింగ్స్ చేసుకోగలిగేవారు ఆ ధ్యాన స్థితుల్లో. సో ఆమె కళ్ళు మూసుకొని నిజంగా వాళ్ళకి మనస్ఫూర్తిగా క్షమించమని 3 సార్లు హృదయపూర్వకంగా అడుగుతుందండి. ఆత్మపూర్వకంగా వాళ్ళకి క్షమాపణ చెప్తుంది. కర్మ అనే ఎనర్జీ సెల్యులర్ లెవెల్లో క్లెన్స్ అయ్యి అప్పుడు కృష్ణుడు తనకి వస్త్రాలు ఇచ్చి కాపాడగలుగుతాడు ఆ టైంలో. ఈ బేసిక్ గా ఇది ఎవ్వరు కృష్ణుడు వచ్చి కాపాడేశాడు అంటారు. కర్మ ఏమైంది అక్కడ? కర్మ మధ్యలో ఉంది కదా. దేవుడు మనల్ని వచ్చి రక్షించాలంటే మన కర్మను మనం క్లెన్స్ చేయాలి. దానికి ఇది ఒక సాధనంగా మనకి యూజ్ అవుతుందండి హొప్పొనొప్పొనో. సో ఇప్పటి వరకు హొప్పొనొప్పొనో అంటే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు చెప్పింది క్లియర్ గా. సో ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది ఇంకొంచెం డీప్ గా చెప్పుకోవాలనుకుంటే, మనం ఈ హొప్పొనొప్పొనో ప్రేయర్ చేసినప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి స్టోర్డ్ మెమరీస్ గా ఉండిపోతాయి. ఇందాక మీకు చెప్పాను భార్యాభర్త ఎగ్జాంపుల్. ఆ మెమరీస్ అనేవి క్లెన్స్ అవుతాయి. ఓకే. 2, రిపీటింగ్ హీలింగ్ సబ్ కాన్షియస్. రిపీటెడ్ గా ఇవి చెప్తూ ఉంటే మన సబ్ కాన్షియస్ లో నాన్ పాజిటివ్ బిలీఫ్స్ ఏవైతే ఉండిపోయాయో, నమ్మకాలు, ప్యాటర్న్స్ కానీ, అవన్నీ కూడా సబ్ కాన్షియస్ గా కూడా హీల్ అవుతాయండి. ఎనర్జీ అనేది షిఫ్ట్ అవుతుంది, పాజిటివ్ లైఫ్ వైపు షిఫ్ట్ అవుతుంది. పాజిటివిటీని అట్రాక్ట్ చేయగలుగుతుంది. మనం ఏ ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అయితే ఆ ఫ్రీక్వెన్సీ మనుషుల్ని, పరిస్థితుల్ని మనం అట్రాక్ట్ చేసుకుంటాం. సో ఆబ్వియస్ గా మన లైఫ్ అనేది షిఫ్ట్ అవ్వడం అనేది, ఎనర్జీలో షిఫ్ట్ జరిగి లైఫ్ షిఫ్ట్ అనేది జరుగుతుందండి. లైఫ్ మారుతుంది, పరిస్థితులు, పర్సన్స్ తో ఉండే సంబంధాలు మెరుగవుతాయి. సో ఎమోషన్స్ ఏవైతే మనం సప్రెస్ చేసి ఉంచేసుకున్నామో, ఎమోషన్స్ సప్రెస్ చేస్తే ఏమవుతాయంటే ఎక్కువ సార్లు బ్లాక్స్ కింద ఫామ్ అవుతాయి. ఆ బ్లాక్స్ ని రిలీజ్ చేసి ఎనర్జీని హీల్ చేస్తుందండి ఇక్కడ హొప్పొనొప్పొనో అనేది. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ హొప్పొనొప్పొనో అని. సో దీనివల్ల మనం ఎమోషనల్ గా మన నమ్మకాలు అన్ని కూడా క్లెన్స్ అవ్వడం మొదలవుతాయి అద్భుతంగా. డైలీ దీన్ని ప్రాక్టీస్ చేస్తే యాంగ్జైటీ, మనలో ఉన్న యాంగ్జైటీ, ఫియర్స్ ఇవి కూడా తగ్గుతాయండి. బెటర్ స్లీప్ ప్యాటర్న్ ఉంటుంది, రిలేషన్షిప్స్ బాగుంటాయి,
అది ఎవరితో కానివ్వండి రిలేషన్షిప్స్ మెరుగుపడతాయి. ఒక్కటి మనం ఎప్పుడు దీని ద్వారా హెల్ప్ చేయబడము, నిజంగా రోజు హొప్పనొప్పనో చేస్తున్నాను కానీ నాకు ఎందుకు వర్క్ అవట్లేదు అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అక్కడ చేసే మిస్టేక్స్ కూడా తెలుసుకోండి ఒకసారి. అది మెకానికల్ గా చేయకూడదండి ఎప్పుడు కూడా. ఏదో చాంట్ చేసిస్తున్నాం కదా అన్నట్టు చేయకూడదు. హృదయపూర్వకంగా హృదయం నుంచి రావాలి. అది వచ్చినప్పుడు ఖచ్చితంగా వర్క్ అవుతుంది. అది ఎక్స్పెక్టింగ్ ఇన్స్టెంట్ రిజల్ట్స్, ఇన్స్టెంట్ గా రిజల్ట్స్ వచ్చేయాలి, నాకు ఈ నిమిషమే వచ్చేయాలంటే అది కష్టం. మన ఎనర్జీ మారాలి, షిఫ్ట్ అవ్వాలి కదా. అది నీ ఇంటెన్సిటీ బట్టి ఉంటుంది. కన్సిస్టెన్సీగా మనం చేయకపోయినా రిజల్ట్స్ రావండి. ఒకటి మెరుగవ్వాలని చేస్తున్నాం లైఫ్ లో. పూజ అనుకుంటాం, ఒక సంకల్పం అనుకొని పూజ చేస్తాం. పూజ చేస్తే ఏదో అనుకున్నా జరుగుతుందని. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ని రోజులు మనం చూసాం కదా చిన్నప్పటి నుంచి. రోజు ఆ పూజ చేస్తే అది జరుగుతుందా? లేదా ఎప్పుడో ఒక వారానికి ఒకసారి పూజ చేస్తే అనుకున్నది జరుగుతుందా? కన్సిస్టెన్సీ మెయిన్ అండి. ఎప్పుడు కూడా ఒకటి చేస్తున్నామంటే కన్సిస్టెన్సీ ఉండాలి ప్రతి దానిలో. రోజు అది చేయగలగాలి మనం. సో ఇదండి హొపోనోపోనో యొక్క కాన్సెప్ట్. సో మేడం, ఒక కేసెస్ లో స్పెక్ట్స్ ఉంటే పక్కన పెట్టేయండి తీసి. హాయిగా రిలాక్స్డ్ గా మీ చేతి వేళ్ళల్లో వేలు పెట్టుకుని కాళ్ళు క్రాస్ చేసుకొని, వెన్ను నిటారుగా ఉండాలి, తల నిటారుగా ఉండాలండి ఎప్పుడు కూడా. హాయిగా రిలాక్స్డ్ గా కూర్చొని మీ సహజ సిద్ధమైన శ్వాసను గమనిస్తూ ఉండండి మై డియర్ ఫ్రెండ్స్. శ్వాస తీసుకోవటం వదలడాన్ని గమనిస్తూ ఉండండి. మీ బాడీ అంతా కూడా రిలాక్స్డ్ స్టేట్ లో ఉంది. హాయిగా రిలాక్స్డ్ గా ఫీల్ అవుతున్నారు మీరు అందరూ కూడా. శ్వాస తీసుకోవటం వదలడాన్ని గమనిస్తూ ఉండండి మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం హొపోనోపోనో ప్రేయర్ ని చాంట్ చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు వరకు మన లైఫ్ లో జరిగిన సిచ్యువేషన్స్ కి మనమే కారణం అని ఈరోజు తెలుసుకున్నాం. సో దానికి సంబంధించి మనం ఎంతో మందిని బ్లేమ్ చేస్తున్నాం, వాళ్ళ వల్లే మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నామని ఎంతో మందిని కామెంట్ చేస్తున్నాం. సో దాని మీద ఈరోజు ఆ ఎనర్జీని క్లెన్స్ చేసుకోవడానికి హొపోనోపోనో అనేది ప్రేయర్ అనేది ఈరోజు చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. నేను చెప్తాను, ఆ విధంగా మీరు మనసులో అనుకుంటూ ఉండండి. ఒకవేళ నేను సెంటెన్స్ చదువుతాను, అది అనుకోలేకపోయినా ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, లవ్ యూ అనే సెంటెన్సెస్ మాత్రం రిపీట్ చేస్తూ ఉండండి నేను చెప్పినప్పుడల్లా. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ and I love you. I'm sorry, please forgive me, thank you and I love you. I'm sorry, please forgive me, thank you and I love you. ఈరోజు నేను స్థితిలో ఉన్నందుకు నేనే కారణం. నా ఆలోచనలు, నా భావాలు, నా భావోద్వేగాలు, నా మాటలే ఈరోజు నేనున్న ఈ స్థితికి కారణం. కానీ నేను ఎంతమందినో బ్లేమ్ చేసి ఉన్నాను నా లైఫ్లో. ఈ పరిస్థితుల వల్లే నేను ఈరోజు ఇలా ఉన్నది నాకు అని చాలా విషయాల్ని బ్లేమ్ చేస్తున్నాను.
నాకు తెలిసి తెలియక బ్లేమ్ చేయడం వల్ల ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఆ పరిస్థితులకి, పర్సన్స్ కి కూడా. ఇంతవరకు మిమ్మల్ని బ్లేమ్ చేసి ఉన్నందుకు ప్లీజ్ ఫర్గివ్ మీ. ఈరోజు నాకు ఈ జ్ఞానం అందించినందుకు, నేనే నా జీవితానికి 100% రెస్పాన్సిబుల్ అని నాకు అర్థమైనందుకు ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ. ఈ క్షణం నుంచి నా జీవితానికి నేను బాధ్యత వహిస్తున్నాను. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. నా జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితిని, మనుషుల్ని ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. Thank you and I love you. I am sorry. Please forgive me. Thank you and I love you. I am sorry. Please forgive me. Thank you and I love you. I am sorry. Please forgive me. Thank you and I love you. I am sorry. Please forgive me. Thank you and I love you. I am sorry. Please forgive me. Thank you and I love you. I am sorry. Please forgive me. Thank you and I love you. I am sorry. Please forgive me. Thank you and I love you. I am sorry. Please forgive me. Thank you and I love you. I am sorry. Please forgive me. Thank you and I love you. I am sorry. Please forgive me. I thank you and I love you. I'm sorry. Please forgive me. Thank you and I love you. I'm sorry. Please forgive me. Thank you and I love you. I'm sorry. Please forgive me. I thank you and I love you. I'm sorry. Please forgive me. Thank you and I love you. I'm sorry. Please forgive me. Thank you and I love you. I'm sorry. Please forgive me. Thank you and I love you. ఇప్పుడు హాయిగా ఆ వర్డ్స్ తాలూకా ఫ్రీక్వెన్సీని అబ్జర్వ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. ఎంతో హైగా వైబ్రేట్ అవుతూ
ఎంతో ప్లెజెంట్ గా అనిపిస్తుంది మనకు ఆ ఫీల్. ఎంతో హాయిగా, ఎంతో శక్తివంతంగా తయారవగలుగుతాం మనం ఈ హై ఫ్రీక్వెన్సీ ఎనర్జీస్ తో మునిగి తేలుతూ ఉంటాం ఈ చాంటింగ్ చేసినట్టు. మనం ఏ ఎనర్జీ ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అయితే అలాంటి ఫ్రీక్వెన్సీని మన లైఫ్లోకి అట్రాక్ట్ చేస్తూ ఉంటాం. ఇది సత్యం మై డియర్ ఫ్రెండ్స్. మీ గుండె మీద మీ 2 చేతుల్ని పెట్టుకోండి. 3 సార్లు డీప్ గా బ్రీత్ చేయండి. శ్వాస తీసుకొని వదలండి. ఇలా చెప్పుకోండి, నేను ఈ క్షణం నుంచి హీల్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నా జీవితాన్ని అద్భుతంగా మార్చుకోగలుగుతున్నాను. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ. నెమ్మదిగా మీ చేతుల్ని రబ్ చేసుకోండి మాస్టర్స్. కళ్ళ మీద పెట్టుకోండి. ఆ ఎనర్జీని ఫీల్ అవ్వండి మాస్టర్స్. ఇప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ మీ అరచేతులను చూడండి. మంచి స్మైల్తో మీ కళ్ళు తెరవండి మాస్టర్స్. చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన రజని మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్ మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనమందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్ మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.